స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతరం 150వ స్మారకోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందే మాతరం గేయ ఆలపన చేశారు. వందే మాతరం గేయాన్ని నవంబర్ 7న 1815న బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వందే మాతర గేయం అనేది దేశమాత ఆరాధన అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. వందే మాతరం సామూహిక గేయాలపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో పాడటం హృదయాన్ని స్పందింపజేస్తుందని మోదీ తెలిపారు. భారతదేశ స్వతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసింది వందే మాతరం అన్నారు. గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయని, ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహనీయులకు దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సందేశాలు ఇచ్చారు. ఇక హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయోద్యమ మహనీయులకు ఘన నివాళులర్పించారు. వందే మాతరం జాతీయ గీతం స్ఫూర్తిగా సమైక్యత భావంతో దేశ అభివృద్ధికి పునరంకితం అవుతుందని పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా మహనీయుల్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ స్వతంత్ర పోరాటంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణనినాదంలా నిలిచిందని వందే మాతరం అన్నారు.